టెలిగ్రామ్ యాప్ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సమాచార మార్పిడికి విప్లవాత్మక వేదికగా అవతరించిన ఒక మాయా ప్రపంచం. ఈ రేసులో వాట్సాప్ ను దాటాలనే ఆతృతతో టెలిగ్రామ్ ఇచ్చిన అపరిమిత ఫైల్ షేరింగ్, వినియోగదారుల అజ్ఞాత గోప్యతా ఫీచర్లు ఇప్పుడు ఆ యాప్ లోనే పేను తుఫాను సృష్టించాయి. ఇవి కాస్త సైబర్ నేరగాళ్లకు, ఇల్లీగల్ ముఠాలకు ఒక సురక్షిత స్వర్గధామంగా మారడంతో దేశ శాంతి భద్రతలకు తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా వీటిని గుర్తించింది. టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న చీకటి సామ్రాజ్యంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అత్యంత కఠినమైన సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల వివాదం ఆందోళన రేకెత్తిస్తున్న సమయంలో జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ సమగ్రతను కాపాడడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చీటింగ్ ముఠాల నెట్వర్క్ ను దెబ్బతీస్తూ ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A కింద 2 కీలకమైన ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల ప్రకారం జూన్ 22 వరకు భారత్ లో టెలిగ్రామ్ యాక్సెస్ ను పూర్తిగా పరిమితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే వీలున్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను జూన్ 30 వరకు నిలిపివేశారు. పరీక్ష ముగిసిన తర్వాత పాత పోస్టులను ఎడిట్ చేసి టైం స్టాంప్లను మార్చి పరీక్షకు ముందే తమ దగ్గర పేపర్ లీక్ అయిందంటూ తప్పుడు ఆధారాలు సృష్టించే నేరగాళ్ల మైండ్ గేమ్ కు అడ్డుకట్ట వేయడానికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ పరీక్షల వివాదం కేవలం టీజర్ మాత్రమే. టెలిగ్రామ్ అసలు సినిమా తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. టెలిగ్రామ్ లో సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం అశ్లీల కంటెంట్, మహిళల భద్రతకు ముప్పు తెస్తున్న తీరు. గతంలో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన దక్షిణ కొరియా ఎండ్ రూమ్ లైంగిక దోపిడీ కేసు టెలిగ్రామ్ వేదికగానే సాగింది. ఇండియాలో కూడా ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల స్టూడెంట్స్ ఫోటోలను దొంగిలించి ఏఐ ద్వారా డీప్ ఫేక్ అశ్లీల వీడియోలుగా మార్చి టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీనికి తోడు కోట్లాది రూపాయల పైరసీ సామ్రాజ్యం, టాస్క్ బేస్డ్ పార్ట్ టైం జాబ్ స్కామ్స్, బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరిట సాగుతున్న నకిలీ ఇన్వెస్ట్మెంట్ మోసాలకు టెలిగ్రామ్ వేదికైంది. ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి దొంగిలించిన ఆధార్, పాన్ డేటాను కూడా ఇక్కడ బహిరంగంగా విక్రయిస్తున్నారు. గోప్యత పేరిట టెలిగ్రామ్ యాజమాన్యం స్థానిక ప్రభుత్వాల నిబంధనలకు, పోలీసుల దర్యాప్తుకు సహకరించకపోవడం వల్లే ఈ యాప్ నేరాలకు అడ్డాగా మారింది. టెక్నాలజీ పరంగా ఎంత ముందడుగు వేసినా దేశ సామాజిక భద్రతను కోల్పోతే విజయం సాధించలేమనే సత్యాన్ని టెలిగ్రామ్ ప్రస్తుత పరిస్థితి నిరూపిస్తోంది. భవిష్యత్తులో కేంద్రం ఈ యాప్ ని పూర్తిగా బ్యాన్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట సమాజానికి ముప్పుగా మారిన ఇలాంటి యాప్లపై కేంద్రం తాజాగా తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.